ఎవరైతే ఆల్రెడీ డిపెండెంట్స్ ఉన్నారో వీళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ రిహాబ్ సెంటర్లలో కానీ తీసుకొని దాని ద్వారా వాళ్ళని ఆ దుష్ఫలితాల నుంచి బయటికి రావటం కోసం వాళ్ళని ప్రయత్నం చేసి వాళ్ళని నార్మల్ జీవితంలోకి తీసుకురావటం అనేది 3వ ప్రోగ్రాం. ఈ 3 ప్రోగ్రాంల కోసం ఫస్ట్ జూన్ 15, 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అది కొద్దిగా విజయవంతమైన తర్వాత 2023 జూన్ 15 రోజు మొత్తం ఇండియాలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా వ్యాపింపు చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ డ్రగ్ అనేది ఒకటి మన సొసైటీలోకి, అంటే మీరు ఇందాక మేడం గారు కూడా చెప్పినట్టు డ్రగ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనుక డ్రగ్కి బానిసైనప్పుడు ఆ కుటుంబం మొత్తం అది పూర్తిగా నాశనం కావడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఒక కుటుంబం నాశనం అయితే ఒక సమాజం నాశనం అవుతుంది. ఒక సమాజం నాశనం అయితే ఒక ఏరియా, అదేవిధంగా ఒక దేశం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి యువతని, ముఖ్యంగా పిల్లలు ఎవరైతే మనకు తీసుకున్న 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న విండో పీరియడ్లో ఎవరున్నారో వీళ్ళందరినీ బయటపడేయటం కోసం, వీళ్ళని అటువైపు వెళ్లకుండా ఆపాలనే ఉద్దేశంతో ఈ నషాముక్త్ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది.